జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. We greet you all in the mighty name of Jesus Christ. బలమైన యేసు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు. We are happy to come to your home with జీవాహారం. జీవాహారం కార్యక్రమంతో మీ గృహాల్లోనికి రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. We are talking about how the eagle trains up the young ones. పక్షిరాజు తన పిల్లల్ని ఏ విధంగా శిక్షణనిచ్చి తరబీతిస్తుందో ఆ విషయాలు నేర్చుకుంటున్నాం. Last episode I spoke how God carries us on eagle wings. చూడండి, దేవుడు పక్షిరాజు వలె తన పిల్లలైన మనల్ని ఏ విధంగా రెక్కల మీద ఆడిస్తాడో అన్న విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం పోయిన వారంలో. Just took you to the childhood last episode. ఆ పోయిన ఎపిసోడ్ లో చిన్నతనంలో జరిగిన కొన్ని సందర్భాలని నేను గుర్తు చేశాను. It is good to remember the childhood, right? చిన్నతనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం చాలా మంచి విషయం కదా. It is good to meet old friends and teachers and if possible. మన పాత స్నేహితులను గాని మనకు బోధించిన పాత టీచర్స్ ని గాని గుర్తు చేసుకోవడం చాలా మంచి విషయం కదా. This is a very wonderful thing. ఇది అద్భుతమైన విషయం కదా. So I said how your parents trained you up. మీ తల్లిదండ్రులు మీకు ఏ విధమైన తరబీతి ఇచ్చారో అన్న విషయాన్ని గుర్తు చేసుకోమని చెప్పాను. After that I spoke about how teachers trained you up in school. ఆ తర్వాత టీచర్స్ ఏ విధంగా మీకు తరబీతి ఇచ్చారో నేర్పిస్తూ అంచారో చెప్పాను. So every year in the month of May it is Mother's Day and every year in the month of June is Father's Day. ప్రతి సంవత్సరం కూడా మే మాసంలో తల్లుల దినోత్సవం అనేది వస్తుంది. జూన్ మాసంలో తండ్రుల దినోత్సవం అని వస్తూ ఉంటుంది. Children must give surprise gift to them and when I am in Kerala my children send a bouquet. చూడండి, మరి పిల్లలైన వారు తల్లిదండ్రులకు సర్ప్రైజ్ గా ఆశ్చర్యం కలిగించేటట్లుగా వారికి బహుమానాలు ఇవ్వాలి. నేను కేరళ రాష్ట్రంలో ఉన్నప్పుడు మరి ఆ సందర్భంలో నా పిల్లలు నాకు కేరళకు పంపించేస్తారు గిఫ్ట్లు. So from US also I get a gift from my son. నా కుమారుడు US లో ఉంటారు, తను కూడా ఆ మదర్స్ డే రోజు నాకు గిఫ్ట్ పంపిస్తాడు. And from Hyderabad my daughter and my son also send bouquet on Mother's Day. మరి హైదరాబాద్ లో కూడా మరి నా కుమారుడు కుమార్తె నాకు బొకేస్ పంపిస్తారు. Because it is I'll be in the month of May I'll be writing book in Kerala. ఎందుకంటే మే మాసంలో నేను కేరళ రాష్ట్రంలో ఉండి పుస్తకం రాయడానికి నేను సమయం తీసుకుంటాను. So I remember we get a bouquet and when my mother-in-law was alive we used to share and take photo and celebrate. మా అత్తగారు ఉన్నప్పుడు ఆ సందర్భాల్లో వచ్చిన బొకేస్ ఇవన్నీ కూడా అలాగ ప్రక్కన పెట్టుకొని ఇద్దరం పక్కన కూర్చొని చక్కగా ఫోటోలు దిగేవాళ్ళం. What a great mothers God has given us. దేవుడు మనకు అనుగ్రహించిన తల్లులను బట్టి దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప తల్లులు వారు. What a super fathers God has given ఎంత మంచి తండ్రులు, శ్రేష్టమైన తండ్రులను దేవుడు మనకి ఇచ్చాడు. Never forget any of the blessings God bestowed in your life. ప్రియులారా, మీ జీవితంలో ఆ రకంగా మీకు అనుగ్రహించిన ఏ దీవెనను కూడా మీరు మిస్ చేసుకోవద్దని కోరుతున్నాను. And I make it a point to go and see whoever is alive like mother's relative and father's relative. మరి ఆ తండ్రికి సంబంధించిన బంధువులు ఎవరైనా ఉన్నారా, లేక తల్లికి సంబంధించిన బంధువులు, దగ్గర బంధువులు ఎవరు ఉన్నారా, వాళ్ళను వెళ్ళి కలుసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. I said first parents and then teachers and then nuns I told. నేను చెప్పాను కదా, మొట్టమొదటి తల్లిదండ్రులు, ఆ తర్వాత టీచర్లు, ఆ తర్వాత నా జీవితంలో అయితే నన్స్ నాకు తరబీతి ఇచ్చారని చెప్పాను. Those nuns came to my home and said, Teresa, I am so proud of you today. ఆ నన్స్ నాకు తరబీతి ఇచ్చిన నన్స్ మా ఇంటికి వచ్చి మా విల్లాలోనికి వచ్చి వాళ్ళు ఉండి ఇవన్నీ చూసినప్పుడు, తెరెసా మరి నిన్ను చూస్తే మాకు చాలా గర్వంగా ఉంది అని అంటారు. So Father God must say about you like that, I am so proud of you. చూడండి, పరలోకపు తండ్రి కూడా మిమ్మల్ని చూసి బిడ్డ నిన్ను బట్టి నేను ఎంతో గర్విస్తున్నాను అని చెప్పగలిగేటట్టుగా ఉండాలి. If you are the same it cannot happen, but you have to grow. అయితే నీ ఉన్న స్థితిలోనే ఉంటే అంత పెద్ద ఆనందం ఉండదు, కానీ నువ్వు ఎదుగుతున్నప్పుడు వారికి ఆనందం అవుతుంది. Every time you have to grow, that is why they are giving training to you. చూడండి, వారు మీకు తరబియతిస్తూ పెంచడానికి కారణం ఏంటంటే మీరు ప్రతి సందర్భంలో కూడా ఎదిగేవారుగా ఉండాలని ఆయన ఆశపడుతున్నారు. In schools we have progress report. Now every month we see the different the marks difference. చూడండి, ఈ స్కూళ్ళలో ఉన్నప్పుడు మనకు ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అని ఉండేవి. ప్రతి నెల కూడా వచ్చే మార్కులలో మరి కొంచెం పెరుగుతూ అలాగా ఉండాలని కోరేవారు. Teachers and parents expect you to score better marks this next. టీచర్లు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మనం ప్రతి నెల కూడా మనం చదువుతున్న చదువుల్లో కొంచెం ఎక్కువ మార్కులు సంపాదించి మనం అలాగే ఎదుగుతూ ఉండాలని వారు ఆశపడతారు. So God the Father is expecting that how you are progressing in spiritual life. అలాగే తండ్రి అయిన దేవుడు కూడా ఆత్మీయ
ఆత్మీయ స్థితిలో మనం ఏ విధంగా పెంచబడుతున్నాం లేక పెరుగుతున్నాము అన్న విషయాలు కూడా మరి మనం గుర్తు చేసుకోవాలి. అవి మనం ఆ విధంగా చేయాలి. In Everyday Promise, I have written how the children grow from May onwards. అనుదిన వాగ్దానాలు అనే పుస్తకంలో మే నెల నుండి కూడా నేను ఒక్కొక్క దశ, పిల్లలు ఎదిగే దశ గురించి రాశాను. In May, I wrote how the infant grows. ఆ మే మాసంలో మరి చంటి పిల్లలు ఏ విధంగా ఎదుగుతారో అని నేను రాశాను. In June, I wrote how school going children, that stage. ఆ జూన్ మాసంలో అయితే స్కూల్ కు వెళ్లే స్థాయిలో పిల్లలు ఏ విధంగా ఎదుగుతారని రాశాను. In July, I wrote how the adolescent stage, the teenage stage. ఆ జూలై మాసంలో మరి టీనేజ్ వాళ్ళు ఏ విధంగా ఎదుగుతారో అన్న విషయాలు నేను రాశాను. August, without knowing it's a youth month, I wrote about the youth stage. ఆగస్టు మాసంలో మరి యూత్ మంత్ అనే సంగతి నాకు తెలియదు, కానీ ఎలాగో పరిశుద్ధాత్మ దేవుని నడిపింపేమో మరి అలాగా మరి యూత్ గురించి నేను రాశాను. Even the youth conference also we have second Saturday of August. యవనస్తుల కొరకు ప్రత్యేకంగా ప్రతి ఆగస్టు 2వ శనివారం యూత్ కాన్ఫరెన్స్ ఉంటుంది. So like that September, I wrote about son stage, being like the son of God. సెప్టెంబర్ మాసంలో కుమారుని యొక్క స్థాయి, కుమారుని యొక్క దశ, మరి కుమారుని వలె మనం ఎదగాలి అని మనం చెప్తూ వచ్చాం. October, I wrote about father stage, how you have to be perfect and holy like your father in heaven. అక్టోబర్ మాసంలో పరలోకమందున తండ్రి వలె మీరు ఏ విధంగా మరి ఆ రూపాంతర దశలోనికి వెళ్ళి ఆ తండ్రి వంటి ప్రేమ కలిగి ఉండాలో చెప్పాను. Then going home and rapture and in New Jerusalem. ఆ తర్వాత మరి పరలోకానికి కొనిపోబడడం, తర్వాత మనం ఎత్తబడే విషయం, ఆ తర్వాత క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, నూతన యెరూషలేము, ఇవన్నీ కూడా. Like that, this book is a lifelong book. It is a wonderful book. ప్రియులారా, ఈ అద్భుతమైన పుస్తకం జీవితకాలం అంతా కూడా మరి చక్కగా మనం ధ్యానం చేసుకొని ప్రభువులో ఎదగడానికి కొరకైన పుస్తకం ఇది అనుదిన So వాగ్దానం. don't meditate. I had this book before and now not through, but you get a new book and start meditating every year. ఆ గతంలో నేను తీసుకున్నానండి, చదివేశానండి అని పక్కన పెట్టకుండా ఒక కొత్త కాపీ తీసుకొని మళ్ళీ కొత్తగా మొదలు పెట్టండి. దేవుడు గొప్ప అభివృద్ధి మీలో కలగజేస్తాడు. After Bible, you read this and God will do new things and blessings will come to your home. బైబిల్ తర్వాత ఇలాంటి మరి అనుదిన వాక్య ధ్యానాలు మీరు చదువుతున్నప్పుడు దేవుడు మీ జీవితంలో నూతనమైన కార్యాలు అనుగ్రహిస్తూ మిమ్మల్ని దీవిస్తూ So ఉంటారు. after my parents and after my teachers and nuns, I came to the hostel. చూడండి, నేను మరి ఆ తల్లిదండ్రులు, ఆ తర్వాత టీచర్లు, ఆ తర్వాత నన్స్, ఆ తర్వాత మరి కాలేజీలోనికి నేను వచ్చాను, అది హాస్టల్లోనికి వచ్చాను. My schooling I did in Kerala. ఆ స్కూల్ అంతా కూడా కేరళలో చేశాను. Then in the convent I did in Ooty. ఆ ఊటీలో కాన్వెంట్ లో నేను చేరాను. And then my training by nuns was in Bangalore. బెంగళూరులో నన్స్ ద్వారా నాకు తరబితి ఇవ్వబడింది. Bangalore and Mysore. బెంగళూరు, మైసూర్ రెండు ప్రాంతాల్లో And కూడా. then after that God brought me to Hyderabad. ఆ తర్వాత ప్రభు నన్ను హైదరాబాద్ కు తీసుకుని That వచ్చాడు. time I was maybe 20, early 20s. అప్పుడు 20 సంవత్సరాల పైన అలాగా ఉంటాయి. So God took me to all the South India region and taught me all languages with a purpose. చూడండి, దేవుడు ఒక గొప్ప ఉద్దేశంతో ఈ సౌత్ ఇండియా ఈ భాగంలో ఉంటున్న అన్ని రాష్ట్రాల్లోనికి అలాగ తీసుకుని వెళ్ళి సౌత్ ఇండియా భాషలన్నీ కూడా ఒక ఉద్దేశంతో దేవుడు నాకు నేర్పించాడు. So like that I can talk all the South Indian languages. కనుక సౌత్ ఇండియాలో ఉంటున్న భాషలు మాట్లాడడానికి కొరకైన మరి అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నేను Now I can మాట్లాడగలను. minister and preach in that language. చూడండి, ఆ భాషలలో పరిచయం చేయడానికి కొరకైన అవకాశం కూడా ఉంటుంది. See, God does everything with a purpose in your life. దేవుడు నీ జీవితంలో ప్రతి విషయంలో కూడా ఒక ఉద్దేశం, గురి కలిగి చేస్తాడు. Jeremiah 29:11, God is telling you, I have good plans for you. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో మీ గురించి నేను మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాను. Not bad plan. ఆ చెడ్డ ప్రణాళికలు కావండి. Good plans in order to prosper and not to harm you. చూడండి, మీకు హానికరమైన ఉద్దేశములు కావు గాని అవి మీకు భవిష్యత్తును మంచి మేలు కలిగించే ఉద్దేశాలే నేను He కలిగి wants to ఉన్నాను. give you a good future and a hope. మంచి భవిష్యత్తును, మంచి నిరీక్షణ కలిగించే God ఉద్దేశం. is a good God. మన దేవుడు మంచి దేవుడు. Any good things, all the good things comes from the Father above, in whom there is no variation. James 1:17. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమును, ఏ గమనముల వలన కలుగు ఛాయలేదు. All those who are listening to this message, you are precious in the sight of ఈ God. సందేశం వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని దృష్టిలో మీరు ఎంతో ప్రశస్తమైన వారు. He has a blueprint for you. మీ కొరకైన ఒక బ్లూ ప్రింట్, ఆయన నక్ష మీ కొరకు కలిగి ఉన్నాడు. You don't know what happens
happens tomorrow, but He holds you tomorrow. అయితే గమనించండి, మనకైతే తెలియదు రేపు మనకేం జరుగుతుందో, కానీ దేవునికి తెలుసు. ఆయన తన చేతిలో మన భవిష్యత్తును పెట్టుకున్నాడు. We can face tomorrow because Jesus lives. యేసు సజీవుడు గనుక మన భవిష్యత్తును మనం ఎదుర్కోవచ్చు. You have the resurrected power. Jesus is living in you, so you can face tomorrow. పునరుద్ధాన శక్తి మీలో ఉంది, యేసు మీలో ఉన్నాడు గనుక శక్తిని మీరు కలిగి ఉండవచ్చు. So God is telling you today, I want to give you a good hope and a future. దేవుడి రోజు మీతో చెప్తున్నాడు, మీకు రాబో కాలమందు ఒక మంచి భవిష్యత్తు నిరీక్షణ ఇవ్వబోతున్నాడు. Everybody is going to have a good future. ప్రతి ఒక్కరు మంచి భవిష్యత్తు కలిగి You ఉండబోతున్నారు. receive the word of God, just obey, walk and love joy. దేవుని వాక్యాన్ని మీరు అంగీకరించండి, దేవుని వాక్యాన్ని పొందుకోనండి, దేవుని వాక్యాన్ని ప్రేమించండి. So God has trained you up also. As I am sharing my testimony, you can remember yours and then thank God. ఈ విధంగా నా జీవితంలో జరిగిన ఈ సాక్ష్యాలు నేను మీతో పంచుకుంటున్నప్పుడు మీకు కూడా ఈ విషయాలన్నీ గుర్తు రావాలి. దేవుడు ఏ ఏ విషయాల్లో ఎవరెవరి ద్వారా మీకు తరబేతి ఇచ్చి మిమ్మల్ని ఈ స్థితిలోనికి నడిపించాడు. Just write down your past also, that may become a book. చూడండి, మీ యొక్క గత విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుని అలాగ ఉన్నప్పుడు మీది జీవితం ఒక పుస్తకం అవుతుంది. Amen. You may become a writer, who knows? మరి ఎవరికి తెలుసు, మీలో ఎవరైనా మంచి గ్రంథకర్తలు కావచ్చు. There are poets. You can write poetry and you can write songs. మీలో కొంతమంది పాటలు రాయొచ్చు దేవుని కొరకు, మీలో కొంతమంది పద్యాలు రాయొచ్చు, లేక కవితలు రాయొచ్చు. Take a step for God and He will take 2 steps towards you. విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వేయండి, దేవుడు మీ గొప్ప కార్యాలు మీకు జరిగిస్తాడు. So in hostel, I was in Hyderabad, Gun Foundry. గన్ ఫౌండరీలోని హైదరాబాద్ లో నేను ఒక హాస్టల్లో ఉన్నాను. And it is called Snehalim, beside Rosary School and All Saints School. రోజరీ ఆల్ సెయింట్స్ స్కూల్ ఆ ప్రక్కన మరి స్నేహాలయ అని ఉంటుంది, దాని పేరు. There were some 150 girls and we were all working women's hostel. దాదాపు ఒక 150 మంది గర్ల్స్ ఉండేవారు. మేమందరం కూడా వర్కింగ్ విమెన్ లాగా, అందరూ కూడా మరి ఉద్యోగాలు చేసుకుంటూ పనులు చేసుకుంటూ అక్కడ ఉంటారు. My brother Dr. Emmanuel was the principal of Little Flower Junior College. అప్పటికి మా అన్నయ్య లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ కి ప్రిన్సిపల్ గా ఉండేవారు, డాక్టర్ ఇమాన్యుయల్. He played a important role in my life. నా జీవితంలో చాలా ప్రాముఖ్యమైన పాత్రను ఆయన పోషించారు. He brought me when I passed the 10th class and put me in the convent. Then he brought me to Hyderabad. 10th క్లాస్ అయిపోయిన తర్వాత మరి కాన్వెంట్ నుంచి అక్కడ నుంచి హైదరాబాద్ కి మా అన్నయ్య నన్ను తీసుకొని వచ్చారు. He brought me to salvation too. రక్షణ మార్గంలో కూడా ఆయనే మమ్మల్ని నడిపించారు. So he finished his duty and he finished his work. He ran the race and he is the presence of God. అయితే ఆయన చేయవలసిన పనులన్నీ కూడా చేసి భూమి మీద ఆయన పనంతా కూడా ముగించి మరి ఆయన పరుగును ముగించేసి ఆయన నిత్య రాజ్యంలో ఆయన ప్రవేశించారు. So that age we were not listening to the warden and the hostel warden. చూడండి, ఆ దినాల్లో మరి హాస్టల్ వార్డెన్ అవి మేము ఎక్కువ వినేవాళ్ళం కాదు. So we don't know that time. అప్పట్లో అంత అంటే వాళ్ళ మాట వినాలి, వాళ్ళ మాట ప్రకారంగా చేయాలి అన్నంత అవగాహన లేదు మాకు. They were strict. It is for our good. వాస్తవానికి వారు కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటే అది మన మంచి కొరకే కదండి. I remember some rules were put beside a room and whatever not I cut off. ఆ రూమ్ పక్కన మరి కొన్ని లిస్ట్ పెట్టి ఇవి చేయొద్దు నిబంధనలు పాటించాలని చెప్పినప్పుడు కొన్ని నేను కట్ చేసేవాడిని. ఇది వద్దని నేను కట్ చేసేదాన్ని. Visitors are not allowed, mean visitors are allowed. విజిటర్స్ అంటే బయట నుంచి వచ్చే వాళ్ళు ఎవరు రావద్దు అని కనుక అక్కడ రాస్తే నేను రావాలి అని రాసేదాన్ని. నాట్ కట్ చేసా అంతే. నాట్ అనేది తీసేసాను. ఆమేన్. ఇలాగ naughty things we did, but then God brought us up this far. ఇలాంటి కొన్ని చిలిపి చేష్టలు లాగా చేశాం కానీ దేవుడు తన కృపను బట్టి మమ్మల్ని నడిపించాడు మంచిగా. So you can imagine how many people trained God placed in your life. అయితే ప్రియులారా, దేవుడు ఒక ఉద్దేశంతో ప్రణాళికతో మిమ్మల్ని ఆ విధంగా తరబేతులోనికి నడిపించాడు. So in hostel, in the school I was teaching students. మరి ఆ హాస్టల్లో ఉండి నేను స్కూల్లో టీచింగ్ చేసేదాన్ని. Then I started training up the school children. స్కూల్ పిల్లల్ని నేనే తరబేతి చేయడం మొదలుపెట్టాను. There were 60, it's a boys school, 60 naughty boys in my class. అది బాయ్స్ స్కూల్. అయితే అందులో 60 మంది చాలా చిలిపి ఉండే కుర్రోళ్ళు ఉండేవాడు. So I started teaching in first class. ఆ చిన్న పిల్లలకు అంటే మొట్టమొదటిగా మరి ఫస్ట్ క్లాస్ నుంచి నేను నేర్పించాను. As a class teacher and I used to give them extra mark and good, those who behaved well. చూడండి, మరి ఆ పిల్లలకు అలాగా తరబితిస్తూ కొంచెం ఏదైనా మంచిగా చేస్తే వాళ్ళకు మంచి మార్కులు ఇచ్చి వాళ్ళకు గుడ్ పెట్టి ఆ విధంగా వాళ్ళకి నేర్పించాను. So throughout 15 years I was a teacher. 15 సంవత్సరాల పాటు నేను అలాగే టీచర్ గా ఉన్నాను. And those teaching life, the children loved me. ఆ దినాల్లో నేను టీచర్ గా ఉన్న దినాల్లో నా స్టూడెంట్స్ నన్ను చాలా ప్రేమించేవారు. Because I encouraged them.
ఎందుకంటే ప్రతి విషయంలో కూడా వాళ్ళు నేను ఎంకరేజ్ చేస్తూ వచ్చాను. Instead of beating, we encourage and give them extra marks and all that way. వారిని కర్రతో బాధడం, వారిని కొట్టడం, శిక్షించడం కంటే వారిని ప్రోత్సహించే కొన్ని పనులు చేయడం వల్ల వాళ్ళు చక్కగా ఎదిగారు. Recently I met a student in the airport, Hyderabad airport. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఈ మధ్య కాలంలో ఒక నా స్టూడెంట్ ఒకరిని కలిశాను. That lady, she's married, having children, and she came running saying, "Teresa teacher, my favorite." మరి ఆ పరిగెత్తుకొని వచ్చింది, అంటే కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు, కానీ అయితే పరిగెత్తుకొని నా దగ్గరకు వచ్చి తెరిసా టీచర్ మీరంటే మాకు చాలా ఇష్టమైన టీచర్ అని చెప్పి వాళ్ళు ఆమె గుర్తు చేసుకుంది. So what a noble profession. Any teachers are listening, it's a noble profession for you. గమనించండి, నేను మాటలు వింటున్న వారిలో ఎవరైనా టీచర్స్ గా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వాళ్ళైతే ఇది ఎంతో ఉన్నతమైన శ్రేష్టమైన పని మీరు చేస్తున్నారు. You are molding the lives and future of many people. అనేక మంది జీవితాలను, అనేక మంది పిల్లల జీవితాలను మీరు మలుస్తూ వారిని ఒక ఉన్నత స్థాయిలోనికి నడిపిస్తున్న ఒక మహోన్నతమైన పని మీరు చేస్తున్నారు. When I went to Dubai, one boy, the first roll number 1, Amit Chain, he came running and said, "Teacher, you played such a, I am in a good position today." దుబాయ్లో వెళ్ళినప్పుడు అక్కడ మరి నా స్టూడెంట్లో ఫస్ట్ స్టూడెంట్ అతను అమిత్ షై, అతను మరి నా దగ్గరకు వచ్చి ఎంతో సంతోషంగా టీచర్ మరి మిమ్మల్ని బట్టి ఈ రోజు నేను ఈ మంచి స్థాయిలో ఉన్నాను అని చెప్పాడు. They are spread all over the world. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలకి ఆ స్టూడెంట్స్ వెళ్ళారు. They have high positions. మంచి స్థానాలు కలిగి ఉన్నారు. They came in Jaguar and BMW and take us and have get together. BMW కార్లలో, జాగ్వార్ కార్లలో, పెద్ద కార్లలో ఉన్నత స్థితిలో ఉండి వారు వచ్చి కలుస్తూ ఉంటారు. And they have get టుగెదర్స్ కలిగి ఉంటాం. And then they have good dinner and gifts and we have real fellowship. మంచి సహవాసం కలిగి ఉంటాం, డిన్నర్ కలిగి ఉంటాం, గిఫ్ట్లు ఇలాగ చాలా చేస్తారు. So it is how you train up the young ones. ఈ రీతిగా పిల్లల్ని, అంటే తర్వాతి తరం వారిని మీరు తరబితిస్తారు. When you train up the young ones, they will have good future or they will not forget you. పిల్లలుగా ఉన్నప్పుడు వారిని మీరు చక్కని తరబితి ఇచ్చినప్పుడు వారు మర్చిపోరండి, వారు మంచి భవిష్యత్తు వారు కలిగి ఉండడానికి కొరకే అవకాశం ఉంటుంది. So after teaching, I resigned the job. టీచింగ్ అయిన తర్వాత కొంతకాలం తర్వాత నేను రిజైన్ ఇచ్చాను, జాబ్ కి రాజీనామా చేశాను. Teaching in my brother's school, St. Alphonsus school afterwards. ఆ తర్వాత మా అన్నయ్య పెట్టిన సెంట్ ఆల్ఫాన్సస్ స్కూల్లో నేను టీచర్ గా పనిచేశాను. From the first standard to 10th standard I took the students. అక్కడ నుంచి మొదటి తరగతి నుంచి 10వ తరగతి వరకు పిల్లల్ని ఆ విధంగా ఒక్కొక్క క్లాస్ పెరుగుతుండగా నేను కూడా అలాగా టీచింగ్ చేస్తూ వచ్చాను. క్లాస్ టీచర్ and they passed out, I also resigned and came. నేను క్లాస్ టీచర్ గా ఉండి ఉన్నాను. వారు 10వ తరగతి బయటికి వెళ్ళిన తర్వాత నేను కూడా రిజైన్ చేసి బయటకు వచ్చాను. Amen. This is how I trained up the students. ఈ రీతిగా నేను పిల్లలకు తరబితి ఇచ్చే అనుభవాన్ని కలిగి ఉన్నాను. They are so grateful to me. వారు నాకు ఎంతో కృతజ్ఞతలుగా ఉంటూ ఉన్నారు. So also you can think of. కనుక మీరు కూడా ఇలాంటి విషయాలు మీరు ఆలోచన కలిగి ఉండాలని కోరుతున్నాను. అందరూ ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఎంత అనేకమైన ఆధ్యాత్మికమైన అనుభవాల గుండా ప్రభు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మరి మనల్ని దేవుడు ఎలాగ తరబీతు చేస్తున్నాడు, మనం ఏ విధంగా తరబీతు అవి ఉన్నామో అదే విధంగా మనం కూడా అనేకులను తరబీతు చేయడానికి ప్రభు మనకిస్తున్న ఈ యొక్క శ్రేష్టమైన ఉపదేశాన్ని బట్టి ఒకసారి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఓ గతంలో మనకు ఎవరెవరైతే ప్రయోజనకరంగా ఉన్నారో వారందరిని బట్టి దేవానికి వందనాలు చెల్లిస్తున్నామని వందనాలు చెల్లించండి. తల్లిదండ్రులు కానీ, టీచర్స్ కానీ, ఉపదేశకులు కానీ, ఇంకా హాస్టల్ వార్డన్స్ కానీ, లేక మన స్నేహితులు కానీ ఎంతోమంది మనకు ఉపయోగకరంగా ఉన్నారు. ప్రభువా అలాంటి వారిని మీరు దీవించమని వారి కొరకు ప్రార్థన చేస్తున్న వారిని బట్టి కృతజ్ఞతలు చెల్లించి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవా మీకు స్తోత్ర. ఈ ప్రత్యేకమైన సమయంలో మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన ఉపదేశాన్ని బట్టి వందనాలు. పక్షిరాజు తన పిల్లల్ని ఏ విధంగా అయితే రెక్కల మీద ఆడించి వారిని తరబీతిస్తుందో అలాగే పరలోకమందున్న తండ్రి మమ్మల్ని ప్రభా తండ్రి ఆ విధంగా తరబీతి ఇచ్చి మమ్మల్ని రెక్కల మీద ఆడించే దేవుడు ఆ తండ్రి మీరు మాకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆ తండ్రి రెక్కల నీడలో మేము ఆశ్రయం కలిగిన వారమై ప్రభా మేము చక్కని తరబీతి కలిగి ఒక శ్రేష్టమైన స్థితిలో మేమందరం ఉండాలని మీరు కోరుకుంటున్నారు ప్రభా. తల్లిదండ్రులు ప్రభా వారు ఎదిగినప్పుడే సంతోషించినట్టుగానే మేము కూడా ఎదిగినప్పుడు మీరు సంతోషించే దేవుడు గనుక ప్రభా మీకు వందనాలు. మా జీవితాలు వాక్యం వింటున్న వీక్షిస్తున్న వారి యొక్క జీవితాలు మీరు సంతోషపడేటట్టుగా ఉండునుగా కని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అన్నిటికంటే ముఖ్యంగా రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే ప్రభా వారు రక్షించబడి నిత్య రాజ్యంలో చేరడం అది మీకు సంతోషమైన విషయం ప్రభా. నీ కొరకు జీవించే బిడ్డలుగా ప్రతి ఒక్కరు ఉందురుగాక. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి, బలహీనులను బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి, నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి, ఆర్థిక సమస్యలు ఉన్న వారిని మీరు లేవనెత్తి వారికి మీ కృప చూపమని ప్రార్థన చేస్తూ
దీవించండి. మీ దాసురాల్ని కూడా మీరు అభిషేకించి ఇంకను వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Call and tell us how you are blessed. మీరు ఏ విధంగా ఈ విషయాలన్నీ కూడా నేర్చుకుంటున్నప్పుడు దీవించబడుతున్నారో మీరు మాకు తెలియచేయండి. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలం మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలం మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. కష్టములో నష్టములో నా తోడే ఉన్నావు, వేదనలో వేదనలో నా చేత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. కట్టిన వారికి తలుపు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ.
బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధానపరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. లార్డ్, ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందుకున్న మేలులు మాతో పంచండి. ఇంకా వివరాల కోసము మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, డాక్టర్ ట్రీసా పాల్ గారి యూట్యూబ్ ఛానల్. అండ్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయొచ్చు. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 97046775
579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9404071380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించిన